నా రాముడు జన్మించిన స్థలంలో ఆ పురాతన కట్టడాన్ని బాబర్ గారు ఆక్రమించిన స్థలాన్ని లక్షల మంది కరసేవకులందరూ ఈ ప్రపంచమంతా చూస్తుండగా 2 నిమిషాల్లో నేతపట్టం చేసే సమాజం నా హిందూ సమాజం. అనేక మంది కరసేవకులు ఇలా ప్రాణ త్యాగం చేసి కూడా ఆ అయోధ్యలో ఆ పాత కట్టడాన్ని బాబర్ నిర్మించే కట్టడాన్ని కూలగొట్టే ఘనత నా హిందూ యువకులని, హిందూ సమాజాన్ని. అటువంటి త్యాగాలకు కూడా భయపడలేని హిందూ సమాజం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ బోధపల్లిలో శివాజీ విగ్రహం పెంచడానికి పెద్ద సమస్యనే కాదు. చూస్తాం, ఎదురుస్తున్నాం, సమయం కోసం ఎదురుస్తున్నాం. ఇప్పుడు వెళ్తే ఆపుతారు అవునా? కానీ భయపడి బెదిరించి పెట్టే సమాజం హిందూ సమాజం కాదు. ఎక్కడ ఎప్పుడు ఏది పెట్టాలో, ఎక్కడ ఏది చేయాలో ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాం మనం. దాన్ని అమలు చేస్తాం కూడా. అందుకే రాజకీయ పార్టీల వ్యవహార శైలి మారాలి. దీని కారణం రాజకీయ పార్టీలు, దీని కారణం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎదురుపెట్టి కాసిం రజ్వీల వారసులుగా వాళ్లకు కొమ్ము వేసినటువంటి రాజకీయ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం ఎత్తుంది. కాబట్టి ఇవాళ శివాజీ జయంతి ఉత్సవాలను కూడా తెలంగాణ రాష్ట్రంలో జరపలేని దుర్మార్గపు దౌర్భాగ్య పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో అంటే దానికి కారణం ఎవరు ఒక్కసారి జిహెచ్ఎంసీలో హిందువులందరూ ఓట్ బ్యాంక్ మారి, ఈ జిహెచ్ఎంసీలో భాగ్యనగరంలో హిందువులందరూ ఓట్ బ్యాంక్ మారి మొన్న గుణపాఠం చెప్పినప్పుడు కూడా ఈ పాలకులకు సిగ్గొస్తలేదు. మొన్నటి సంతోష్ సిగ్గన్న బుద్ధతో ఒకే వర్గాన్ని కోపవేస్తూ, హిందువుల హక్కులను గడవేస్తూ, హిందూ దేవుడిని కించపరుస్తూ, హిందూ దేవులను ధ్వంసం చేస్తూ రాజ్యమేతులని రాజకీయ పార్టీలకు ఈ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ రోజు హిందూ హృదయ సంఘం, హిందూ రాజ్య స్థాపకుడు శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో గల్లీ గల్లీలో గ్రామ గ్రామంలో నా యువకులు, నా తమ్ముళ్ళందరూ పత్రిక తీసుకుంటారు. 2023 వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్య స్థాపన జరగాల్సిందే.